మనకి తెలిసి 7 కొండల పేర్లే. అసలు పురాణంలో దానికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా అండి? అసలు దాని పేరు కనకాద్రి. కనకాద్రి అంటే చూడగలిగిన కంటితో చూడగలిగినటువంటి వాడికి ఆ కొండ బంగారు రంగులో మెరిసిపోతూ కనపడుతుంది. మనకెవ్వరికి కూడా అలా కనపడదు, ఆకుపచ్చగా చెట్లతో కనపడుతుంది. అలా కనపడుతుంది కాబట్టి దాని పేరు కనకాద్రి. కాదు కాదు, అసలు ఆ కొండ పేరు శ్రీనివాసాద్రి. శ్రీనివాసుడిగా స్వామి ఉన్నాడు అక్కడ. అక్కడ ఉన్న స్వామి ఫలితం ఇచ్చేటటువంటి వాడిగా వెంకటేశ్వరుడు, కానీ ఆయన పేరు శ్రీనివాసుడు. కానీ పక్కన మాత్రం అమ్మవారు ఉండదు. అది విచిత్రం. ఏకబేరమూర్తి అయి ఉంటారంటే పరబ్రహ్మమై శక్తియుతుడై ఉంటాడు. పక్కన అమ్మవారు ఉండక్కర్లేదు ఆయనకి. అమ్మ ఆయనతో కలిసే ఉంటుంది, లేకపోతే ఇంత పాపం ఎలా తీస్తున్నాడు? అందుకని ఏకబేరమూర్తి అయి ఉంటారు. అటువంటి స్వామి దర్శనానికి మీరు 7 కొండలుగా ఎక్కుతారు. ఏమిటవి? మొట్టమొదట ఎక్కవలసినటువంటి కొండ గరుడాద్రిని కూడా మీరు అధిరోహించిన తరువాత రావలసిన